బందెలో వస్తున్నాయి సార్ కిరణ్ సార్ భాష అని పెద్ద మరుడు ఏమైతుంది రా నువ్వు వచ్చినాక మమ్మల్ని తీసుకోవద్దు వచ్చినట్టు ఎంట్రన్స్ అట విజయ్ సార్ ఇన్ఛార్జ్ చెప్పున్నా చెప్పున్నా అన్నా కిరణ్ సార్ చెప్పు. చైర్మన్ అయినటువంటి సుమన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే హైదరాబాద్ టీం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన విజయ్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. సుమన్ టీవీ నాకు ఇచ్చినప్పుడు బాధ్యత నేను ఎలా నిర్వర్తిస్తానని చాలా టెన్షన్గా ఉండేది. తర్వాత వాళ్ళు ఇచ్చే సపోర్టు మనకి అంటే జిల్లాలో ఇచ్చే సపోర్టు చాలా పెద్దగా భారీ ఎత్తున వాళ్ళు మొత్తం అంటే ఏరియాల వైజ్ చూసుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు ఈరోజు రాష్ట్రాల నుంచి దేశాలకు కూడా వెళ్ళిపోయింది సుమన్ టీవీ. అంటే దాంట్లో ఇచ్చే మంచి మంచి ప్రోగ్రామ్సే సుమన్ టీవీకి శ్రీరామ రక్ష. అది ఎందుకంటే దాదాపు 350 ఛానల్స్తో తర్వాత 150 బ్రాంచులతో దేశ విదేశాల్లో సుమన్ టీవీ ఓపెన్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద వార్త, భారతదేశానికే చాలా గర్వకారణమని నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులు మన భారతదేశంలో ఉండడం కూడా చాలా అదృష్టం మనకి. దానిలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లా మరియు కర్నూలు జిల్లాలో నాకు అంటే ఈ అవకాశం ఇచ్చారు ఛానల్ పార్ట్నర్గా. ఇక్కడ మనము కర్నూలులో సుమన్ టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి గత 5 నెలలు అయింది. దాని తర్వాత ఏరియాల వైజ్ కూడా చూసుకొని అంటే మనకి 100 కిలోమీటర్ల దూరంలో ఆదోని ఉండడం జరిగింది. సో ఆదోని 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి రావడం అంటే ఈ ఏరియాలో కూడా ఎక్కడ కూడా స్టూడియోలు కూడా లేవు కాబట్టి మొన్న అంటే ఆదోనిలో స్టూడియో కూడా స్టార్ట్ చేశాము. అలాగే ఎంగనూరు ఇది కూడా ఒక పెద్ద పట్టణము. ఈరోజు ఎంగనూరులో అంటే కార్పొరేషన్ అంటే ఈ ఏరియాలో కౌన్సిలర్లు మళ్ళీ చైర్మన్లు అందరూ ఉన్నారు. సో ముందుగా ఆదోని ఎంగనూరు ఎమ్మెల్యే అయినటువంటి జయనాశ్వర్ రెడ్డి గారు కూడా నా కృతజ్ఞతలు. ఇక్కడ వారు అనుకోని కారణాల వల్ల కొద్దిగా అంటే విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పారు మరి ఖచ్చితంగా వచ్చి మేము మీ ఏరియా సుమన్ టీవీని సందర్శిస్తామని. సో సుమన్ టీవీ అనేది అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనే కాదు, ఒక న్యూస్ అనే కాదు, హెల్త్ అనే కాదు, ఇలా చాలా చాలా విభాగాల్లో ముందరికి దూసుకుపోతుంది సుమన్ టీవీ. సో అదే అంటే ఆ కోణంలోనే ఇక్కడ కూడా మనకి ఆయుర్వేదంలో చాలా ఫేమస్ అయినటువంటి డాక్టర్లు ఉంటారు, చాలా ఫేమస్ అయినటువంటి కాలేజీలు ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి చాలా విభాగాలు ఉంటాయి. సో మనము కర్నూలులో పెడితే ఈ ఏరియా వాళ్ళు అక్కడ వచ్చి కవర్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కవర్ చేసుకొని ప్రతి ఒక్కరిని దూసుకు వెళ్ళాలంటే కష్టంగా ఉంటుందని మనము సుమన్ టీవీ అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఈ ఎంగనూరు నియోజకవర్గంలో వాళ్ళకి ఇది పెట్టడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ కానీ ఏదున్నా కానీ 1-to-1 ఇంటర్వ్యూ స్టూడియోలో ఇక్కడ జరుగుతాయి వాళ్ళకి. సో వాళ్ళు చేసిన డెవలప్మెంట్లు ఎక్కడెక్కడ ఏమేమి చేసిన డెవలప్మెంట్లు కూడా మేము దాన్ని తీసుకొని వచ్చి అందరి ముందర కూడా మేము నిలబెడతాము. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది కష్టపడి ఉంటారు. అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన వారు డెవలప్మెంట్స్ కొరకు కూడా చాలా కష్టపడి ఉంటారు. ఆ డెవలప్మెంట్స్ మనం చూపించి ఈ ఏరియాలలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ కూడా ముందుకు తీసుకుపోవాలని సుమన్ టీవీ మీకు ఎంగనూరులో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అంటే టెంపుల్స్ కానీ ఇక్కడ అంటే ఎవరైనా వచ్చి ఇక్కడ పురాతనమైన టెంపుల్ ఉంది మనకి అంటే కూడా దాన్ని కూడా కవర్ చేసే విధంగా మేము ఎల్లవేళలా మేము ముందుంటాము. ఎందుకంటే ఏదైనా సరే దాని లోపల ఉన్నదాన్ని బయటకు తీసుకొని వచ్చి 10 మందికి తెలియాలనే మేము ఇక్కడ సుమన్ టీవీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సుమన్ టీవీ ఎంగనూరులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తుంది. దానికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. మీ నగరు రాఘవేంద్ర, సుమన్ టీవీ కర్నూలు పాట్నం. దేశంలోనే డిజిటల్ మీడియా రంగంలో అతిపెద్ద నెట్వర్క్ అయిన సుమన్ టీవీ తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక అలాగే విదేశాల్లో కూడా అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా తమ కార్యాలయాలని బ్రాంచ్లను కూడా ఓపెన్ చేసింది. అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం అంతా కూడా
ఒక 5 నెలల కిందట మా కో పార్ట్నర్ కర్నూలుకి సంబంధించినటువంటి హెడ్గా ఉన్న రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో ఇప్పటికే దిగ్విజయంగా కర్నూలు జిల్లాలో సుమన్ టీవీ ముందుకు వెళ్తుంది. అదే స్థాయిలో రాఘవేంద్ర గారి ఆలోచన అలాగే మా సహకారంతో నియోజకవర్గ స్థాయిలో కూడా సుమన్ టీవీని తీసుకువెళ్ళాలి, సామాన్యులందరూ కూడా సుమన్ టీవీ వల్ల ప్రయోజనం కలగాలి, అలాగే గ్రామ స్థాయి వార్తలను కూడా కవర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 2 రోజుల కిందట ఆదోనిలో ఒక కొత్త బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఎమ్మిగనూరులో బళ్ళారి రోడ్లో మెయిన్ సెంటర్లో ఒక మంచి ఆఫీసును కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. సుమన్ టీవీ ముఖ్య ఉద్దేశం అలాగే కర్నూలు టీం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్నూలు జిల్లాలో సుమన్ టీవీ అందరూ కూడా మంచి ప్రయోజనం కలిగించేటువంటి వార్తల్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గ డెవలప్మెంట్ కావచ్చు, సామాన్యులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో కావచ్చు, అన్ని రకాల పరిష్కారాలు చూపడం కోసం మీకు అందుబాటులోకి ఎమ్మిగనూరులో వచ్చింది సుమన్ టీవీ. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. అలాగే మీకు ఏ కష్టం వచ్చినా కూడా సుమన్ టీవీ ఉంటుందని సుమన్ టీవీ యాజమాన్యం తరఫున నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.